కెమెరా మామూలు ల్యాప్టాప్ కెమెరా బాగోదేమో. ఈసారి ఫోన్లోనే బెస్ట్. ఫోన్లోనే చేయాలి అయితే నెక్స్ట్ నుంచి. తొక్కుకుంటూ పోదాం, నక్కి నక్కి ఓకే కాదు. ఉమ్. ఓకే, వెల్కమ్ టు ది 90s పిల్లకాయలు ఛానల్. అవన్నద్దు పాయింట్కి రా. పాయింట్కి అంతా కామన్ రావాలంటే రా. అసలు అదే ఫస్ట్ మన వీడియో ఏంటో తెలుసా? యూట్యూబర్ ఎలా అవ్వాలి. ఇవన్నీ మనం చెప్తే కొడతారయ్యా. అదే ఇవన్నీ కావాలి. ఎందుకులే కానీ. రే కాదు, ఆ, ₹1 ఎలా సంపాదించాలని వీడియో పెట్టేవాడి దగ్గర ₹1 ఉంటాయి అనుకున్నా. ఉండవు. ఉండవు. మొన్న పెడతాడు ఎవడో వాడు అంతే. మొన్న ఎవడో 1 మిలియన్ వ్యూస్ ఎలా సంపాదించాలని సెట్టింగ్స్ మార్చమన్నాడు. దానికి 7 వ్యూసే ఉన్నాయి. అలాగే అలాగే ఉంటది. అం- అందుకని మనం అంతే. అట్లాంటివన్నీ చేయకుండా కంటెంట్ చేద్దాం ఏదో ఒకటి. అంతేగాని 90s కిడ్స్ మనం ఇప్పుడు అందరూ పిల్లకాయలు అందరూ మరీ ఫాస్ట్ అయిపోతున్నారు. మన టైంలో ఏముందో అవి చేద్దాం అదే కదా. వీడియోస్. 90s కిడ్ కాకుండా నియర్ టు 30s వద్దులే. వయసు అనేది మారిపోతా ఉంటదేమో. 90s కిడ్ అంటే ఒక మర్యాద అని ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అంకుల్ అని తిప్పేస్తారు అట్లా చేస్తే. అందుకని మనం ఏం చేయాలంటే మన టైంలో అసలు మనం ఎలా ఆడుకునే వాళ్ళం, మనం ఏ బైక్స్ అంటే మనకి మంచి పల్సర్ని చూసి ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. మనం పల్సర్కి రక్తాలు చిందించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు. పల్సర్ లో ఇట్లా ఫ్రంట్ రౌండ్ బల్బ్ వచ్చి పైన అప్పుడు టాకోమీటర్లు 2 ప్రతి వచ్చాయి, గుర్తుందా? ప్రతి మూవీలో అదే కదా. ఎక్కడ మహేష్ ఆ, బాబు నేను ఒక్కడినేలో డ్యూక్ తెచ్చి మొత్తం అందరిని చెడగొట్టాడు కానీ. డ్యూక్. అదేలే అంటే నేను అనేది ఇది బాగుంటది. డ్యూక్ కూడా మంచి బైకే, కానీ చెప్పగలందరూ వాడి దాన్ని పాడు చెడగొట్టారు చేస్తారు కానీ. ఆ? చెడగొట్టారు మరి. పల్సర్ ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. కానీ ఇప్పుడు పల్సర్ అంత లుక్ ఏమి ఉండట్లేదు. 125, 150 ఆ ఓల్డ్ లుక్ అయితే మాత్రం తేలేకపోతున్నారు. కొత్త ఎన్ఎస్లో ఎన్ని వచ్చినాయి. అది లుక్ వైజ్ అయితే అదే బాగుంటది. నాకైతే అదే ఇష్టం. లుక్ వైజ్ అదే. అది ట్యాంక్, బ్లాక్ ట్యాంక్ వచ్చి ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ అంటే అదిలే, పల్సర్. ఏ కలర్ కొనుక్కుంటే ఆ కలర్ వస్తుంది ఆ ట్యాంక్. ఎర్ర పాపం. అంటే వైట్ కలర్ ఉందేంట్రా అప్పుడు? ఓన్లీ రెడ్ వైట్ బ్లాక్ లేదు, ఉన్నాయేమో. వైట్ అసలు కలరే రిలీజ్ చేయలే. అరే వైట్ కలర్ బైక్ అసలు ఎవడన్నా రిలీజ్ చేస్తారా? ట్రాఫిక్ పోలీస్ బైక్ అనుకుంటాను. వైట్ ఉన్నాయి చాలా. ఏదో ఒక బైక్ చెప్తారా వైట్ కలర్ లో చూసిందో? బిఎండబ్ల్యూ బైకే ఉంది కదరా స్పోర్ట్స్ బైక్ వైట్. ఒకటే అంటే చాలా BMW ఉంది. మన రేంజ్ లో చెప్పు. మన రేంజ్లో అయితే స్ప్లెండర్ ప్లస్ వైట్లో మొన్న తెచ్చాడు. S1000RR ఇవన్నీ వద్దు మనకి. స్ప్లెండర్, వైట్ స్ప్లెండర్ అంటే వాడేది ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసే. వైట్ స్ప్లెండర్లు మామూలుగా మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్లో ఈ మధ్య కొంటున్నారు. లుక్ పర్లేదు. స్ప్లెండర్ హెచ్డి చూడు ఫస్ట్ ప్లస్లు వీడియో. అప్పట్లో అదే కదా. ఉమ్. ఎదురా. నేను ఫోన్లో పెట్టుకోవాల్సింది. ఈ ల్యాప్టాప్ కలర్ ఇదంతా మ్యాచ్ కాల. ఇట్స్ ఓకే రా, ఫస్ట్ వీడియో అలాగే ఉంటది, 2 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి షార్ట్ లాగా వాడదాం ఇది షార్ట్ జనంలోకి వెళ్ళడానికి. వీడియో బాగానే వచ్చింది. షార్ట్లా వాడటం ఉమ్. ఎందుకు కానీ పెట్టుకోవచ్చు. ఇంకేంటి మరి విశేషాలు? ఈ టాపిక్స్ మన చిన్నప్పుడు కార్లు ఏముండేవి, ఇండికాలు, ఇలా మొత్తం పాత ఇండికా స్మృతులు. నానోస్. ఫ్యూచర్ కూడా మనది కొంచెం బ్రెయిన్ ఫ్యూచర్ కంటే పైన ఆలోచిస్తుంది కాబట్టి. నువ్వు ఫ్యూచర్ ఒక కూడా ఆర్జీవి, నేను ఒక పూరి లాగా మాట్లాడుకున్నాం. 2050 గురించి కూడా చెప్పచ్చు మనం. మామూలుగా జరిగినా జరగకపోయినా ఎవడు అడగడు కాబట్టి. అది పాయింట్. మామూలుగా ఏంటంటే ఇంకా చిలక జోస్యాలు చెప్తున్నారు. రేపు రేపు మ్యాచ్ ఓడిపోద్ది గెలుస్తా అని రేపే అమ్మటే ట్వీట్లు వేసి తిట్టేస్తున్నారు. అదే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల గురించి చెప్తే సేఫ్ ఉంటుంది అలాంటివన్నీ నమ్మడానికి. రవి గారిని ఇన్వైట్ చేసినప్పుడు నువ్వు వాడు కలిసి చెప్తారు కానీ ఎందుకు? ఏ మ్యాచ్ గెలుస్తుంది, ఎవడు బాగా ఆడతాడు, ఎవడు బాగా నిన్నెవడో ఆడతాడు. నిన్నెవడో పెట్టాడనమాట. చిలక జోస్యంలో ఇండియా ఓడిపోద్ది అని చెప్పాడు అనమాట. న్యూజిలాండ్ గెలుస్తాయని చెప్పాడు. కాదు, నేను ఒక మీమ్ చూసా. వాడు 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 ఏమంటున్నాడో చెప్తా ఇండియా చూడు. ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఆ, న్యూజిలాండ్ గెలవాలని పెట్టేశాడు వాడు అంటాడు. మనలాంటి వాడు. అదే కదా. వాడి దరిద్రాన్ని అటు ఇటు దరిద్రానికి బ్యాలెన్స్ న్యూజిలాండ్ చేస్తున్నాడు వాడు. ఓడిపోయాడు. ఇండియాకి గెలవడం వల్ల వాడికి లాభమేం లేదు, ఆనందం. అందుకని న్యూజిలాండ్ ఓడిపోయింది. డబ్బులు రానియకుండా చేసింది ఫస్ట్. అదే ఆనందపడాలి లేదు, కొంచెం ముందు దాన్ని. పేట్రియాట్స్ కూడా ఉంటారు రా. మనం కోసుకోపోయినా కోసుకునే వాళ్ళు ఉంటారు కదా. సరే,
మనం కోసుకునే వాళ్ళకంటే డ్యామేజ్ చేయని వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ రా మనలాంటి వాళ్ళే. మనం ఉమ్, డ్యామేజ్ చేయం నేషన్ కి. అవును. సరేలే, అవన్నీ పెద్ద కాంట్రవర్సీ ఇష్యూస్. అదే ఎలా చేస్తాం మరి 1 మిలియన్ వ్యూస్ ఎలా వస్తాయి? ఇలాగే కాంట్రవర్సీ చేస్తే కాంట్రవర్సీలోకి వెళ్దాం మనం. మనల్ని అందరూ కూడా చూసుకొని చేయాలి ఏం వీడియోస్. పర్లేదు చెప్తానండి. నువ్వు మార్గపురంలో ఉన్నావని నువ్వు అవన్నీ చెప్పగా చెప్తానండి. అట్లాంటి, నువ్వు కావాలని ఇరికిచ్చేటట్టే ఉన్నావు. ఇది ఎడిటింగ్ చేసి కట్ కాదా చేస్తాను. ఎంత ఇంట్రెస్ట్ ఇది హౌస్ ఎలా, నెంబర్లు అవన్నీ చెప్తానండి. ఎలాగే 2-34 ఎడిటర్ నేను, అని. ఎలాగే ఎడిటర్ నేనే కట్ చేస్తానులే ఇది. సరే అయితే అది ఓకే. సరే ఇవాళకి చాలు. రేపు మంచి షార్ట్ అండ్ స్వీట్ గా కాన్సెప్ట్తో వద్దాం. అవగొట్టేద్దాం. రేపటి నుంచి కాన్సెప్ట్స్తో వద్దాం, ఒక్కొక్కటి ఫాలో అవుదాం. టాపిక్స్ తో వద్దాం, ఆ, కాన్సెప్ట్స్ అవసరం లేదు. మనం అంత అదే డెప్త్ గా చేయవసరం లేదు. అదే అలా పై టాపిక్స్తో, పైన. టాపిక్స్తో వద్దాం, డిస్కస్ చేద్దాం లైట్. యా, బాయ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. నువ్వు చెప్పావు కదండి, చాలు. తీసేరా అది ఎడిటింగ్.